సమంత నాగచైతన్య విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. వారి విడాకులకు కేటీఆర్ఏ కారణమంటూనే అక్కినేని కుటుంబంపై జిగుత్సాకరమైన వ్యాఖ్యలు చేశారు సురేఖ. ఆమె ఆరోపణలపై ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య, సమంత ఖండించగా సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్, నాని, ప్రకాష్ రాజ్ తదితరులు తీవ్రంగా స్పందించారు. అటు ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం సురేఖ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ దీనిపై తీవ్రమైన చర్చ నడుస్తోంది. తన వ్యక్తిగత జీవితం గురించి ఊహాగానాలు చేయడం సరైంది కాదని సమంత సైతం మంత్రి కొండా సురేఖని ఉద్దేశించి ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెట్టారు. తాను చాలా కష్టాలు ఎదుర్కొని స్థాయికి వచ్చానని, దయచేసి తన ప్రయాణాన్ని చిన్న చూపు చూడదని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత విషయాల గోప్యతపై బాధ్యతగా, గౌరవంగా ఉండాలని వేడుకున్నారు. తానెప్పుడు రాజకీయాలకు అతీతమేనని, అలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తన వ్యక్తిగత విషయాల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని, విడాకులు తన వ్యక్తిగతమని, అందులో ఎటువంటి కుట్ర లేదని చెప్పారు. తన పేరుని దయచేసి రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. తన వ్యాఖ్యలపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టేలా మంత్రి కొండా సురేఖ స్పందించారు. సమంతను ఉద్దేశించి తాను చేసిన కామెంట్లను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించటమే తప్ప సమంత మనోభావాలను దెబ్బతీయడం ఏమాత్రం కాదని ట్వీట్ చేశారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను, అన్యదా భావించవద్దు అని సమంతని ఉద్దేశిస్తూ కొండా సురేఖ ట్వీట్ చేశారు.